మేడం, హిందూ దేవాలయాల మీద ఇలా దాడులు చేయడం అనేది మన హిందూ మతాన్ని కావచ్చు, మన హిందూ ధర్మాన్ని కావచ్చు కించపరిచినట్టుగానే ఉంది. అసలు దీనిపై మీ స్పందన ఏంటి? అమ్మ, ఎవడైనా మనల్ని కించపరుస్తున్నాడంటే అర్థం ఏంటి? మనం అస్తిత్వం కోల్పోయామని అర్థం. అవునా? అస్తిత్వం మనం కోల్పోయి ఎదుటివాడి గురించి మాట్లాడుతూనే ఉందామా? ఇప్పుడైనా సరే మన ఆస్థ ఏంటి, మన అస్తిత్వం ఏంటి అనేది తెలుసుకుందామా? ఎంతసేపు మమ్మల్ని కొడుతున్నాడు, అరే నిన్ను కొడుతున్నాడు అనంటే నువ్వు బలహీనుడు అని వాడికి చెప్తున్నావు. అన్ని విషయాల్లో నువ్వే ప్రకటితమవుతున్నావు. ముందు అది మానుకో. నీలో ఐక్యత ఉందని చెప్పు, నీ ధర్మం పట్ల నీకు నిబద్ధత ఉందని చెప్పు, అలాగే నీ సనాతనం పట్ల నీకు చిత్తశుద్ధి ఉందని చెప్పు. అప్పుడు ఖచ్చితంగా ఎదుటివాడు ఎందుకు వస్తాడమ్మా? ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతాయి? ముందు హిందువు ఐకమత్యంతో ఉండడం ఎలాగో ముందు పాఠాలు నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. హైందవ ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఐకమత్యం గురించి మాట్లాడండి. మనలో కొరవడింది ఐకమత్యమే. ఆ ఐకమత్యాన్ని ఇవాళ మనందరిలోనూ మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. మేడం, మీరు ఐకమత్యం గురించి మీరు ఇంత బాగా చెప్తున్నారు, కానీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో చూసుకుంటే మన మీద మన వాళ్ళే దాడి చేయడం కనుక చూస్తుంటే మన వాళ్ళే కించపరుస్తున్నట్టే ఉంది కదా. అంటే మనకున్న భావోద్వేగాలను ఇంకొంచెం లోతు నుంచి తీస్తే కనుక ఇక్కడ అదే పొరపాటు పడుతున్నారమ్మా. మన వాళ్ళ మీదకి ఎవరు ఉసిగొల్పారో ఎప్పుడైనా ఆలోచించారా మీరందరూ? కూడా అనుకోవచ్చా, లేకుంటే మత కలహాలని అనుకోవచ్చు? లేదమ్మా, అనుకోవచ్చు కాదు. ఒక్కసారి ఆలోచించండి. మనవాడు మన మీదకే వస్తున్నాడు అంటే వాడిని ప్రోత్సహించేవాడు ఎవడు? వాడికి దమ్మిచ్చేవాడు ఎవడు? లేకపోతే వాడికి వెన్నుదన్నుగా నిలబడుతున్నవాడెవడో? ఒక బలహీనుడి మీదకి వెళ్తున్నాడు అని అంటే నేను ఇందాక మాట్లాడింది ఐకమత్యం. అదే ఐకమత్యంతో ఉంటే మనలో ఉన్నవాడు మన మీదకి రాడు, పక్కవాడు మన మీదకి రాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ ప్రోత్సాహకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రోత్సాహం వెనక ఎవరు ఉన్నారు? నిన్నగాక మొన్న కూడా చూసా, ఒక దరిద్రుడు సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా మాట్లాడినటువంటి ఒక వెధవ రణవీర్ అనేటటువంటి వాడు ఎంత దరిద్రంగా మాట్లాడాడో. ఒక హిందూ దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఒక సృష్టి కార్యానికి వాడు ఎంత దరిద్రమైనటువంటి నిర్వచనం ఇచ్చాడో మనం చూసాం. మనము దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? మరి వాడు హిందువులోనే ఉన్నాడు కదా, హిందూ ముసుగేసుకున్నాడు కదా. ముసుగేసుకుని ఇన్ని మాట్లాడినప్పుడు ఎవరు స్పందించినారు? ఎవడు ఎలా ఉన్నాడు అనేది ఫస్ట్ ముసుగులు తీయడం నేర్చుకోవాలి మనం. ఆ ముసుగులో ఉన్నాడని ముందు విమర్శించడం మానేయాలి మనం. వీర్రాఘవరెడ్డి బాగానే మాట్లాడాడులే, బాగా చేశాడులే ఆయనకి అని కొంత వర్గము, అలాగే మీ హిందువుల్లోనే ఇలాగుంది, మన హిందువుల్లోనే ముందు మనల్ని మనం విమర్శించడం పక్కన పెట్టి మనల్ని మనం సంస్కరించుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం. మేడం, ఇక్కడ ఈ ఘటన జరగడం అనేది ఇది మొదటిసారి కాదు, ఆ గతంలో కూడా చాలాసార్లు జరిగింది. అయితే పోలీసులు కొంచెం దీన్ని కప్పిపుచ్చాలి అని చూస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళంతా కూడా స్థానికులకు. మరి ఈ విధంగా చూసుకుంటే పోలీసులు కూడా ఇది ఎవరు చేస్తున్నారో తెలిసే కావాలని కప్పిపుచ్చుతున్నారని అనుకోవచ్చు అంటారా? ఎవరు ఇందాకే చెప్పాను తల్లి, ఎవరు దేన్ని కప్పిపుచ్చినా, ఎవరు దేన్ని వెల్లడించినా మన యొక్క ఆ బలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే కప్పిపుచ్చేస్తే హిందువు ఏం మాట్లాడడు, వాడు మన జోలికి రాడు. గతంలో కూడా జరిగింది అంటున్నారు. గతంలో జరిగినప్పుడు పోలీసులే ఏం కాలేదు, ఏ పిచ్చి వాళ్ళు చేసి ఉంటారు, లేకుంటే కుక్కలు పిల్లలు ఇలా చేసి ఉంటాయి అనేసి మీరేం ఆలోచించొద్దని. కరెక్టే. గతంలో ఒకసారి జరిగినప్పుడు దేవాలయం వాళ్ళైనా కుక్కలు పిల్లలు వస్తారనుకున్నప్పుడు ఈ గ్రిల్స్ ఇలా పెట్టకూడదు కదా. దానికి తగినట్టుగా కొంచెం ఆ గ్రిల్స్ని అవి దూరకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు మనం చేసుకోవాలి కదా. చేయలేదు, అలా వదిలేసాము. సరే, వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు కుక్కలో పిల్లులే వచ్చి చేసిపోయాయి అనేంత తేలిగ్గా మనల్ని తీసేశారు అంటే ఇంకా మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించండి తల్లి. ఎంతమంది గొంతులు చించుకుంటే అవుతుంది? గుండెలు చించుకుని రావాలి. ప్రతి ఒక్క హైందవుడు గొంతు చించుకుంటే సరిపోదు, గుండె చించుకుని ముందుకు వస్తేనే మన ధర్మాన్ని మనం ఎవరి నుంచైనా కాపాడుకుంటాము. అలాగే మన భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని మనం ప్రపంచానికి తెలియజేయగలుగుతాం. అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.